దేశం అంతా దూదేకినట్టేకిన అన్నదాడు అగుపించదే. ఇక ఎంతని తిరగను, ఎక్కడని గాలించను. పట్టేశాం, కీలకం కనిపెట్టేశాం. పాటలీపురపు రాజపుత్రుడు కనుక కోటకు ఈ బాటినే రావాలంటే మన ముందు నుంచే పోవాలి కనుక వచ్చే పోయే జనాన్ని పరామర్శిస్తూ పక్కన కూర్చుంటే పొట్ట తిప్పలు ఉండదు, కాలక్షేపానికి కరువు ఉండదు. ఇక నువ్వు ఎప్పుడు వచ్చినా సరే ఆయన ఏగో నారాయణ. తమ్ముడు అన్నయ్య మీరా బండలగయ్యారు? నేనే కాదు తమ్ముడు, మీరు నడిపయ్యా, వారి పెద్దయ్యా, వారిని కూడా మనుషులు చేయి తమ్ముడు. అలాగే అన్నయ్య. అన్నయ్య తమ్ముడు, మన తమ్ముడు, వారిని కూడా చేయమన్నయ్యా. పెద్దన్నయ్య అన్నలకు ప్రణామం. అంతా ఈ పుష్ప మహిమ. అవును అవును ఇదే అవును అవును అవును. ఇంతకీ మీరు బండ్లు ఎలాగయ్యారు? బయలుదేరి బహుదినాలైందిగా. కాలు సాగిస్తూ కథా విశేషం చెప్పుకుందాం తమ్ముడు. లెస్స బుల్లయ్య గారు పదండి పదండి. ఎదటపడి ఎదిగించలేము. పక్కవాడు ఒక్క వేటు. అదే చావు వేటు. ఆడుబావిలో పారేస్తే పీడ విరగడవుతుంది. అవునన్నయ్యలు చేద్దాం, చేయండి. నా శాపం మళ్లించు, నేను నీ కోరిక తీరుస్తాను. 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 నా శాపం మళ్లించు, నేను నీ కోరిక తీరుస్తాను.
మళ్లించు, నేను నీ కోరిక తీరుస్తాను. ఈ విల్లు ధరించి అమ్ము సంధించి తిరిగే చక్రం మీద నిలిచి ఆకాశంలో ఎగిరే పంచవన్నెల చిలుకను సూటిగా కొడితే నాకు శాప విమోచన అవుతుంది. ముమ్మారే మూడమ్ములే, తప్పితే పాషాణమైపోతావు. నా శాపం మళ్లించు, నేను నీ కోరిక తీరుస్తాను. 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 దీక్షతో కార్యం సాధించు. ఈ తల్లి కటాక్షమే నీకు రక్ష. నా శాపం మళ్లించు, నేను నీ కోరిక తీరుస్తాను. 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 నా శాపం మళ్లించు. తల్లి, అపచారం. ఈ సౌందర్యమే నాకు శాప కారణం. ఆ శాపాన్ని తప్పించిన నీకు ఇది అర్పించడంలో అపచారమేముంది? కన్న తల్లి, వరాలిచ్చే తరుణి, తలవంచి మొక్కవలసిన తల్లులు కారా? ఉత్తముడవు నరుడా, ఉత్తముడవు. నా రూపానికి భ్రమసిన ఓ ముసలి తాపసి నేనంగీకరించనందున శిలాసుందరివి కమ్మని శపించాడు. ఆ సౌందర్యాన్ని ఆశించని వాని వల్ల శాప విమోచనవుతుందని పరిహారం చెప్పాడు. మానవుడవైన నిష్ఠతో నీ త్యాగ దీక్షతో నా శాపం మళ్లించావు. ఇక నీ అభిష్టం చెప్పు, నెరవేరుస్తాను. తండ్రికి చూపించే భాగ్యం అన్నలకు దక్కింది, అందుకు విచారించాను. కాని పుష్పం మాయమైనందుకు ఆ గులేబ కావళి కన్య ఏ కష్టాలకు లోనయ్యిందోనన్న బాధే నన్ను వేధిస్తుంది. అపరాధిని నేనని ఒప్పుకోవటానికైనా ఒక్కసారి ఆ లోకానికి చేర్చు తల్లి. ఇవేనా స్వామి? అప్పుడు వచ్చి అంత రద్దు చేసి వెళ్ళారు. ఇప్పుడు ఇంకేం రాధాంతం చేద్దామని. నేనేం చేశాను? ఇంకేం చేయాలి? మంచి చెడ్డ ఆలోచించకుండా తల్లి చాటు బిడ్డను మాయ చేశారు. మత్తు తల్లి ముద్రికి అపహరించారు. అపరించి కలువను దొంగిలించారు. బంగారు కొలను భస్మం చేశారు. చెల్లిని చెరపాలు చేశారు. బంగారు కొలను భస్మమైందా? చెల్లి చెరపాలయ్యిందా? అయితే ఈ కలాపంలో నీకు పాల్గొందన్నమాట. విశ్వాసఘాతకురా! బకావళి, కొందరిని చేయని నేరానికి శిక్షిస్తారు. విధి వైపరీత్యంలోని విచిత్రమే ఇది. నా మూలంగా నువ్వు చెరపాలు కాబట్టి నా దురదృష్టం. కాని నా పవిత్రాశయం తెలుసుకున్న నాడు నేను చేసింది మోసం కాదని నీవే గ్రహిస్తావు. ఓ అలాగా? అంతటి ఆదర్శమూర్తి అయితే నీ అపవిత్ర స్పర్శతో భస్మమైపోయిన మా దివ్య సరస్సు పునరుజ్జీవితం చెయ్యి.
మా దేవి పూజ నిరాటంకంగా జరిపింది. మీ మాట కాదనేది లేదు. కాదని కలకాల మీ చెరసాలలో చేతగాని బ్రతికేదీ లేదు. సరే, ఉన్నమిరే